హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ సెంటర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బంగ్లాదేశ్ ఇష్యూ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. కొంచెం లేట్ అయింది, బట్ లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చానమాట. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా బంగ్లాదేశ్ ఇష్యూ ఏంటిదంటే క్యాస్ట్ రిజర్వేషన్. సేమ్ క్యాస్ట్ రిజర్వేషన్ వల్లే అక్కడ ఇష్యూస్ అయితే వచ్చాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాము. ముందుగా 1979కి అయితే వెళ్ళాలన్నమాట ఈ ఇష్యూ గురించి. సో 1979లో ఏమైందంటే, ఎప్పుడైతే బంగ్లాదేశ్ అనేది గవర్నమెంట్ అయితే ఫామ్ చేసిందో అప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్కి అయితే 40% రిజర్వేషన్. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎప్పుడైతే పోగొట్టుకున్న ఆడవాళ్ళు ఉంటారు కదండి, లేదా ఎప్పుడైనా చనిపోయిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 20% వచ్చేసరికి అయితే రీజనల్ అంటే స్టేట్ వైజ్ ఆర్ డిస్టిక్ వైజ్ రిజర్వేషన్. అండ్ ఇంకో 20% అనేది నార్మల్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే నీకు 20% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే 100 మందిలో 20 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. సో ఇది చాలా సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది కదా. అండ్ దాని తర్వాత ఏం చేశారంటే 40% వచ్చేసరికి అయితే సేమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి, అండ్ 20% వచ్చేసరికి అయితే ఇప్పుడు ఫ్రీడమ్ కోల్పోయిన ఆడవాళ్ళు కాకుండా టోటల్ ఉమెన్స్కి అయితే పెట్టేశారు. అండ్ 20%లో 10%ని తగ్గించి జస్ట్ 10% వచ్చేసరికి అయితే స్టేట్ ఆర్ డిస్టిక్ రిజర్వేషన్ పెట్టి, అండ్ ఇంకా 30% అయితే నార్మల్గా పెట్టారనమాట. అండ్ ఇవన్నీ అప్పుడు జరిగాయి. అండ్ తర్వాత రీసెంట్ నుంచి అయితే గొడవలు ఇవన్నీ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట, ధర్నాలు అవన్నీ. మెయిన్గా ఢాకా యూనివర్సిటీలో అయితే ఈ ధర్నా అయితే స్టార్ట్ అయిందనమాట. మెయిన్గా వాళ్ళు వచ్చే పాయింట్ ఏంటిదంటే, ఆ 40% ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ అనేది తీసేయాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తాతలు ఎప్పుడో ముత్తాతల కారణానికి ఇప్పటికి కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. మాకు ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు అని అయితే వాళ్ళు ప్రొటెస్ట్ అనమాట. అందరికీ సమంగా న్యాయం చేయాలని అయితే ప్రొటెస్ట్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారు రీసెంట్గా. మెయిన్గా ఇదైతే ఢాకా యూనివర్సిటీలో అయితే స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ నుంచి మొత్తం కంట్రీ వైజ్ స్ప్రెడ్ అయ్యి మొత్తం అయితే చాలా దారుణంగా అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ 1 వీక్ అయితే గవర్నమెంట్ అయితే అస్సలు పట్టించుకోలేదు. తర్వాత ఈ గొడవ అనేది చాలా ఎక్కువ అవడంతో అయితే గవర్నమెంట్ అయితే పట్టించుకుని అయితే సుప్రీంకోర్టుకి అయితే వేసిందనమాట. ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే తీసేదే లేదు, కావాలంటే 5% అయితే తగ్గిస్తామన్నట్టుగా అయితే చెప్పారనమాట. సో ఆ 5% అది తగ్గించి 40% అయితే చేశారనమాట. అండ్ రీజనల్ది కూడా 5%కి అయితే తగ్గించేశారు. 10 నుంచి 5కి, ఇది 40 నుంచి 35కి. సో అలా వీళ్ళకి 40% నార్మల్గా వచ్చినా కానీ అక్కడ ఉన్న యూత్ అయితే వినలేదనమాట. ఆ గొడవని అలాగే ప్రొలాంగ్ చేస్తూనే వెళ్ళారు. దాని తర్వాత హ్యూమన్ రైట్స్, హ్యూమన్స్ కోల్పోవడం, అంటే పబ్లిక్ పీపుల్కి ఎక్కువ డ్యామేజ్ అవడంతో అయితే అక్కడైతే ప్రొటెస్ట్ అయితే ఆపడంతో లైక్ మొత్తం లాక్డౌన్గా పెట్టేశారనమాట. సో ఆర్మీ అయితే దిగింది, ఇవన్నీ అయితే చేశారు, టోటల్గా కర్ఫ్యూ అయితే పెట్టేశారు. బట్ అయినా కానీ ఆ గొడవలు అనేది అయితే ఇంకా పూర్తి కాలేదన్నమాట. 19 మెంబర్స్ అయితే చచ్చిపోయారు. సో దీనికి కారణంగా అయితే మళ్ళీ కోర్టులో సుప్రీంకోర్టు వేస్తే ఇప్పుడు మేము తీసేస్తాం అన్నట్టుగా అయితే చెప్పారనమాట. అయినా కానీ గొడవలు ఆగకుండా ఈ 19 మెంబర్స్కి కూడా న్యాయం జరగాలి అన్నట్టుగైతే పోరాడారనమాట. సో ఈ ఇష్యూస్ అయితే సాల్వ్ అయ్యట్లేవని అయితే అక్కడ ఉన్న పిఎం అయితే రాజీనామా చేసేసి అయితే హెలికాప్టర్లో అయితే వేరే కంట్రీకి అయితే షిఫ్ట్ అయిపోయారనమాట. ఇదైతే మెయిన్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. అక్కడ ఇంకా అల్లర్లు అనేవి ఇంకా రెట్టింపు అయిపోయాయి. సో ఆర్మీ వచ్చేసరికి అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేసి ఆర్మీ అయితే మొత్తం కంట్రోల్లోకి అయితే తీసుకుందనమాట బంగ్లాదేశ్ని. అండ్ ఇప్పటికైతే కొంచెం స్టేబుల్ పొజిషన్కి అయితే వచ్చింది. అయినా కానీ అక్కడ మాత్రం అటాక్స్ కానివ్వండి ఇవన్నీ అయితే అసలు తగ్గట్లేదు. మెయిన్గా దీంట్లో స్టూడెంట్స్ అయితే ఏం తప్పులేదన్నమాట. దీనికి వచ్చేసరికి అయితే కావాలని అల్లర్లు లేపుతున్న మాఫియా అనొచ్చు, లేకపోతే క్రిమినల్స్ అనొచ్చు, వీళ్ళు కావాలని అయితే ఇలాంటి అల్లర్లు అయితే చేస్తున్నారనమాట స్టూడెంట్స్లో కలిసిపోయి. సో దానివల్ల వాళ్ళు గవర్నమెంట్ ఇవన్నీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే స్టేబుల్ పొజిషన్లోకి అయితే వచ్చింది. అండ్ ఆర్మీ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ అక్కడ హిందువుల పొజిషన్ అయితే ఇంకా వరస్ట్ ఉందని అయితే చెప్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసరికి అయితే ముస్లిం. సో ముస్లింలో ఒకళ్ళు హిందూనంటే అక్కడ వెరైటీగా చూస్తారనమాట. ముందు నుంచి అయితే ఆ ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అల్లర్లో ఆ అల్లర్ కూడా అయితే ఎక్కువైన అల్లర్లు అయితే లేస్తున్నాయి అనమాట. సో దీనివల్ల అయితే అక్కడ హిందూస్ పొజిషన్ కూడా చాలా వరస్ట్గా అయితే ఉందన్నమాట. ఇప్పటికైతే అల్లర్లు ఇక్కడ మొత్తం లాక్డౌన్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ అక్కడైతే కంట్రోల్ పొజిషన్కి వచ్చి ఆ కంట్రోల్ అయితే రావట్లేదు. అదే సగం డెవలప్ అవ్వకపోవడానికి కారణాలు కూడా ఇవే అని చెప్పొచ్చు. ఈ రిజర్వేషన్ కారణంగానే ఇప్పటివరకు అంతగా డెవలప్ అవ్వడానికి ఇది ఒక కారణం అయితే చెప్పచ్చు. ఇండియాలో కూడా ఈ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు తీస్తారో అప్పుడే మన ఇండియా కూడా చాలా రెట్టింపు వేగంతో అయితే డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ బంగ్లాదేశ్ ఇష్యూ మీద అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.
ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్‌లో చాలా ఉంది. ఒకసారి అయితే చెక్‌ఔట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.